సూపర్ బాగుంది. ఇలానే ఉండు. ఇంకేదైనా పూసావనుకో కోతిలా ఉంటావు. ఆల్ రైట్, ఇది ఫిక్స్ రా. అమ్మా అమ్మా, ఎలా ఉన్నాను? బాగున్నాను కదా? అమ్మా పార్వతి, కొన్ని మంచినీళ్ళు ఇవ్వమ్మా. నాన్న నాన్న, డ్రెస్ ఎలా ఉంది? ఇది అమ్మగారి చీరని గుర్తుపట్టేలా ఉందమ్మా. ఎప్పుడన్నా మా నూరికెళ్ళినప్పుడు వేసుకుంటే బాగుండేది. ఇప్పుడు ఎందుకు వేసుకున్నావు పార్వతి? నానా నిల్లు. ఈ రోజు పెద్దింట్లో ఫంక్షన్ కదా, డ్రైవర్ కూతురైతే మటుకు దర్జాగా ఉండకూడదా? జీ5 లో పూర్తి ఎపిసోడ్ చూడండి. ఆగిపోయారే, రండి. స్టన్నింగ్ మిస్టర్ దేవా, ఆసమ్. హోమ్ థియేటర్ అంటే చెవులకు వినసొంపుగా ఉంటుంది అనుకున్నా, బట్ ఇంట్లోనే థియేటర్ ఉంది అంటే చాలా థ్రిల్లింగ్ గా ఉంది. మా నాన్నగారికి ఓల్డ్ క్లాసికల్ మూవీస్ చూడడం అంటే చాలా ఇష్టం. అమ్మ ఆలోచన అందనంతా ఆనందాన్ని పంచుతుంది. మా నాన్నగారి కోసం అమ్మ కట్టిన థియేటర్ ఇది. వండర్ఫుల్ సార్, ప్లీజ్ కమ్. థ్యాంక్ యూ. ఈ ప్రాజెక్ట్ గడ్డంనేని గ్రూప్ ఆఫ్ కంపెనీస్ కి ఓ మైల్ స్టోన్ గా ఉండిపోతుంది. ఈ వీడియో సింగపూర్ బిజినెస్ మ్యాన్ కి చూపిస్తే డెఫినెట్ గా ఇన్వెస్ట్ చేస్తారు. లెట్స్ వాచ్ ఇట్. ప్లే. ఈ వీడియో చూస్తే డెఫినెట్ గా ఇన్వెస్ట్ చేస్తారు. స్టాప్ ఇట్. విజయ, సార్ వాట్ ఇస్ దిస్? అది పెద్దబాబు గారు. ఎవరు వచ్చారు థియేటర్ లోకి? ఈవినింగ్ చిన్నబాబు గారు కాసేపు ఫ్రెండ్స్ తో స్పెండ్ చేసి వెళ్ళారు. రోమియో వాడే చేసి ఉంటాడు. ఎనీవేస్, లీవ్ ఇట్. లెట్స్ ఎంజాయ్ ది పార్టీ. నన్ను ఈ చీర కట్టుకోమని చెప్పి ఆవిడ చూడు ఎంత గ్రాండ్ గా రెడీ అయి వచ్చిందో. అసలు ఈ పార్టీకి మా వదిని చూడ్డానికే చాలా మంది వస్తారు. నిన్ను పరిచయం చేసినా ఎవరు గుర్తుపట్టరు. హ్యాపీ సిల్వర్ జూబ్లీ యానివర్సరీ వదిన. థ్యాంక్ యూ గౌరీ. హ్యాపీ సిల్వర్ జూబ్లీ యానివర్సరీ అన్నయ్య. థ్యాంక్ యూ. హ్యాపీ యానివర్సరీ బావగారు. థ్యాంక్ యూ. హ్యాపీ యానివర్సరీ అక్క. థ్యాంక్ యూ. పార్టీలో లోటైనా పొరపాటైనా జరిగితే అస్సలు సహించను. అందరూ ఎలర్ట్ గా ఉన్నారు కదా? అందరూ ఎలర్ట్ గా ఉన్నారు మ్యామ్. ఈ ఘట్టమనేని అఖిలాండేశ్వరి ఇచ్చే పార్టీ అందరికీ జీవితాంతం గుర్తుండిపోవాలి. అండర్స్టాండ్? మొహం లైట్కి చూడలేకపోతున్నా. పార్టీ చూడలేకపోతున్నానని దిగ్గాలుగా ఉందిరా గాని. ఇట్లా నెక్కరేసుకొని నేను అట్ట గాడేసుకొని నువ్వు పోతే ఇస్తరాకులు ఎత్తవాలనుకుంటారు. అయినా అయ్య వద్దని చెప్పాడు కదా. అమ్మోరు జాతర చూడకపోతే బాధపడాలి కానీ అమ్మగారి ఫంక్షన్ చూడకపోతే బెంగెట్టుకుంటావా? భోజనాల టైం వరకు కథలు చెప్పుకుంటూ కాలక్షేపం చేద్దారా.
ఏమోరా, పల్లెటూరులో అయినా ఆ వాగు వంక చుట్టుతా ఆడతా పాడుతా తిరిగేటోళ్ళం. సిటీకి వస్తే కొత్త ప్రపంచం చూద్దాం అనుకున్నాం, కానీ ఫంక్షనే చూడనేస్తలేరు. ఇప్పుడు ఏమంటావు? కోటీశ్వరులు ఇంట్లో సంబరం అంటే పక్కిరప్ప తిన్నాల కంటే బాగుంటదట్రా. రే గని నా తమ్ముడివి కదూ, దూరం నుండైనా చూద్దాంరా. అయ్యో బయటికి రావద్దన్నాడు కదే. మనమేం దొంగతనం చేయట్లేదుగా, దొంగ చాటుగా చూద్దామంతే. పోయినెళ్ళు రాఖీ కట్టినప్పుడు ఏం కావాలో కోరుకో అన్నావు, గుర్తుందా? అయితే పార్టీ చూడలేని కోరికగా ఉందిరా, చూపుతావా లేదా? అక్కడిగిన కోరికను తీర్చని తమ్ముడుంటాడే. రా పోదాం. రే కని, ఈ అక్క కోసం ఎంత ఆలోచన చేసావురా. ఓయ్ సౌందర్య, అమ్మ పోయాక నన్ను అమ్మలా చూసుకున్నావు, నీకు కాకుండా ఎవరు చేస్తాను? నువ్వుండక్క. ఎక్కక్క. ఓలమ్మోయ్, ఎలాగైనా ఫంక్షన్ లో అడుగు పెట్టాలరా. నువ్వు కొంపలు ఉంచకు. దించమంటావా? వద్దు. ఒక కోరిక అడిగావు బాగుంది, ఒకదాని తర్వాత ఒకటి అడిగితే నా వల్ల కాదు చెప్తున్నా. మనం ఏం పాపం చేస్తామని ఇలా పక్కకుండాలి చెప్పు. టై కట్టమంటే కంగారులో ఊరేసుకునే రకం మనం. గుళ్ళు అంటే దూరం నుండి దండం పెట్టుకొని పోతాం. గొప్పోళ్ళుండే ఫంక్షన్ లో మనని దగ్గర రానిస్తారా అక్క? మనసుని చంపుకోవడం నాకు చేత కాదు. గుడ్ ఈవినింగ్ లేడీస్ అండ్ జెంటిల్మెన్. మా పెళ్ళై 25 ఏళ్లైన సందర్భంగా మేమిస్తున్న ఈ పార్టీకి మీరందరూ రావడం మాకు చాలా సంతోషంగా ఉంది. ఈ అకేషన్లో నేను మీకు ఒక మాట చెప్పాలి అనుకుంటున్నాను. ఈ భూమి మీద నాకు 2 ప్రాణం. ఒకటి నా భార్య, రెండోది నా భార్య. Come on, claps please. జీ5లో పూర్తి ఎపిసోడ్ చూడండి.